హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా నా వీడియోస్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఒకసారి నా ఛానల్ అయితే విజిట్ చేయండి. ఏవైనా ఒక యూస్ఫుల్ వీడియో ఉందని తెలిస్తే మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి నా ఛానల్ అనేది సజెస్ట్ చేయబడుతుంది. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను రీసెంట్ గా కాయిన్స్ అయితే తీసుకున్నాను అన్నాను కదా, 8 grams అయితే తీసుకున్నానండి. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు దాని మీద కూడా HID నెంబర్ ఉందా అని. సో మీకు కాయిన్ అయితే రీసెంట్ గా ఇప్పుడే ఓపెన్ చేశానండి, చూడండి మీకు చూపిస్తాను. ఈ కాయిన్ మీద అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి మనకి. మీకు క్లియర్ గా చూపిస్తున్నాను, క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి 916 2 grams అని ఉంది కదా, 916 హాల్ మార్క్ 2 grams. ఇక్కడ 22 carats అని ఉంది కదండి, BIS హాల్ మార్క్ సింబల్ అండి, ట్రయాంగిల్ లా ఉంది కదా, అది 22 carats 916 అని ఉంది కదా, ఇది 91.6 అంటే మనకు ప్యూర్ గోల్డ్ లో 22 carats అంటే 916 అండి. దాని పక్కన ఉన్నది 6 digits ఉన్నాయి కదా, అదే HID నెంబర్ అండి, GB4BES అని. సో దీన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ ఉంటే ఖచ్చితంగా అది మనకి తెలుస్తుంది ప్యూరిఫికేషన్ అనేది. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. రీసెంట్ గా ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగినందువల్ల ఇది మళ్ళీ ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నానండి. సో దీన్ని ఎలా చెక్ చేసుకోవాలని కూడా అడిగారు, నేను క్లియర్ గా చూపిస్తాను ఈ వీడియోలోనే చూడండి. సో దానికోసం అయితే BIS కేర్ అని ఉంటుందండి, ఆ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ వెరిఫై HID నెంబర్ ఉంది కదా, దీన్ని అయితే ప్రెస్ చేసుకొని మన దగ్గర ఉన్న HID నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలండి. GB4BES. సో దీన్ని అయితే సెర్చ్ చేయాలి. సో ఇక్కడ వాడు క్లియర్ గా ఇస్తున్నారు చూడండి, జ్యువెలరీ రిజిస్ట్రేషన్ నెంబర్, అసైన్ హాల్ మార్కింగ్ సెంటర్, AHC రిజిస్ట్రేషన్ నెంబర్, AHC అడ్రస్, అదేవిధంగా ఆర్టికల్ టైప్, ఆర్టికల్ మెటీరియల్, డేట్ ఆఫ్ హాల్ మార్కింగ్ అండ్ ప్యూరిటీ ఫిట్నెస్. ఇవన్నీ మనం చెక్ చేసుకుని అయితే ప్రతి ఆర్నమెంట్ అయితే తీసుకోవాలి. 916 అండి, చాలా మందికి ఇంకా డౌట్ ఉంది, ప్యూర్ గోల్డ్ ఏంటి, 916 గోల్డ్ ఏంటి అనేది. దాన్ని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ కాయిన్ అయితే నేను రీసెంట్ గానే తీసానండి, ఓపెన్ చేశాను. సో మలబార్ వాడు నేను చూసింది అయితే మలబార్ గా ఏదైనా ఇలా కాయిన్ ఓపెన్ చేస్తే చూడండి సీల్ బ్రోకెన్ అని ఉంది. మనకి చాలా పర్టికులర్ గా అయితే వీళ్ళు చేస్తారండి. ఇది ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుందండి. సో దీన్ని అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇది కూడా మళ్ళీ ప్రెస్ చేస్తే అంటించేసుకోవచ్చు. సో ఇదైతే ఇలా ఓపెన్ అని వచ్చింది కదా, ఇలా ఓపెన్ అని ఉన్నది అయితే కాయిన్ తీసుకోకపోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే ఓపెన్ చేసి మనకి ఇస్తే పర్లేదు, ఇలా ఎప్పుడైనా ఆన్లైన్ లోనైనా ఎక్కడైనా పర్చేస్ చేసేటప్పుడు ఇలా సీల్ బ్రోకెన్ అని వచ్చేస్తే అది ప్యూరిటీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రాడ్ కూడా అయ్యి ఉండొచ్చండి. సో ఈ విధంగా ఒక సబ్స్క్రైబర్ అడిగారు ప్యూరిటీ అంటే మనకు ఏ విధంగా తెలుస్తుందని. సో దానికోసం మనం ఇలా ఉంటుంది కదా, మనకి 22 carats గోల్డ్ అని ఉంది కదండి. సో మీరు 4.166 చేయాలండి. సో మీరు 22 into 4.166 చూసారా, 91.6. సో ఇది వచ్చేసి ఇంత ప్యూరిటీ అనేది ఉంటుంది. అంటే మనం ఆర్నమెంట్స్ లో 916 అంటాం కదా, సో ఇదేనండి 22 carats అంటే 4.166. అదే 23 carats అంటే ఎంత ఉంటుందో చూడండి, 23 into 4.166 చూసుకుంటే 958 అంటే 95% అనేది మనకి ప్యూరిటీ ఉంటుందండి. సో కొన్ని ఆన్లైన్ లో కొందరు అంటే కొన్ని షాప్స్ ఉంటాయండి, వాళ్ళైతే 995 అని ఉంటుంది. సో అలాంటివి అయితే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి. 23 into 4.166 అంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుందా ప్యూరిటీ ఎంత ఉంటుందా అనేసి. అదే విధంగా 18 carats అయితే ఇక్కడ 18 చేసి చూడండి, 4.166 into 18 చెక్ చేసుకుంటే 74% అండి. అంటే అందులో మనకి 74% మాత్రమే గోల్డ్ ఉంటున్నట్టు. సో అన్నిటికీ ఆ విధంగా చెక్ చేసుకోవచ్చండి. 18 carats అండ్ 14 carats చూసుకుంటే
58.3% అంటే ఇంత మనకి గోల్డ్ ఉంటుంది. అలానే రీసెంట్ గా 9 క్యారెట్స్ వస్తుంది కదండి, అందులో 37% మాత్రమే మనకి గోల్డ్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. 4.166 కి ఇంటూ మనకి ఎంత క్యారెట్స్ ఇచ్చారంటే 22 క్యారెట్స్ ఎలా ఇస్తే మనకి క్లియర్ గా తెలుస్తుందండి. సో మీకు దానికోసం నేను ఇగో చూపిస్తున్నాను చూడండి. ఎవరికైనా కావాలంటే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు క్లారిటీ అనేది ఉంటుంది. సో 24 క్యారెట్స్ గోల్డ్ అంటే 999 ప్యూరిటీ అండి. అదే 23 క్యారెట్స్ గోల్డ్ అయితే 95.8%, 22 క్యారెట్స్ అయితే 916. ఇది ఎక్కువ జ్యువెలరీస్ లో ఇది ఎక్కువ జ్యువెలరీస్ లో చేస్తారండి. 20 క్యారెట్స్ అంటే 8333, అంటే ఇది కూడా జ్యువెలరీలో చేస్తారు. చాలా గోల్డ్ స్మిత్స్ అయితే ఈ విధంగా చేస్తారండి 20 క్యారెట్స్ లాగా. అంటే మనం గోల్డ్ స్మిత్ దగ్గర లోకల్ స్టోర్స్ ఇస్తాం కదా, సో వాళ్ళైతే 22 క్యారెట్స్ కి 20 క్యారెట్స్ కి కొంచెం తేడా తెలుస్తుంది, ఎందుకంటే ఎక్కువ రాగి మిక్స్ అయినట్టు తెలుస్తుంది. అదే విధంగా 18 క్యారెట్స్ అంటే ఇక్కడ ఎక్కువ రోజ్ గోల్డ్ ఉంటుందండి. అదే విధంగా డైమండ్స్ లో ఈ 18 క్యారెట్స్ అండ్ 14 క్యారెట్స్ అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి డైమండ్స్ ఫిక్స్ అవ్వడానికి మనం చాలా గట్టిగా ఉండాలి కాబట్టి చేతనే 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ అయితే ఫిక్స్ చేస్తారండి. మనకి ఈ విధంగా చూసుకుంటే అక్కడ 999 ప్యూరిటీయా 916 95.8 ఈ విధంగా మీకు ఆర్నమెంట్ పై ఉంటుందండి. అదెంత గోల్డ్ క్యారెట్స్ అనేది తెలుసుకోవడానికి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ఇంకొక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి, మీరు రీసెంట్ గా సిల్వర్ ఇచ్చి గోల్డ్ తీసుకున్నారు కదా, దానిలో బయట సిల్వర్ ఇచ్చారా లేకపోతే మలబార్ లో కొన్నిదే ఇచ్చారా అని. లేదండి, మేము బయటగా తీసుకున్న సిల్వర్ నే ఇచ్చాము. ఇవన్నీ అయితే బయట తీసుకున్నవేనండి. ఇవి ఇచ్చినా మనకి ఎక్స్చేంజ్ లో అవుతాయి. వాళ్ళు ప్యూరిటీ అయితే చెక్ చేస్తారండి. ఆ ప్యూరిటీ చెక్ చేసిన దాని మీద మనకి రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో సిల్వర్ ఇచ్చేసి నేను ఒక గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నాను, ఇంతకు ముందు వీడియోస్ లో చూసారు కదా. అలానే కొంత అమౌంట్ మిగిలితే దాన్ని నేను అడ్వాన్స్డ్ బుకింగ్ గా చేసుకున్నానండి. ఎవరి దగ్గర అయినా సిల్వర్ అనేది ఉంటే మనం బయట స్టోర్స్ ఇస్తే మనకి చాలా తక్కువ మనీ అయితే ఇస్తారండి. సో నేను ఇచ్చే సిల్వర్ కాస్ట్ వచ్చేసి నేను మలబార్ లో తీసుకుంటే 26,000 వరకు వచ్చింది. అదే బయట స్టోర్స్ లో చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి కదా, వాటిలో అడిగితే మాకు 8,000 to 9,000 అయితే ఇస్తానన్నారండి. అదే విధంగా నాకు ఇదొద్దు గోల్డ్ కావాలనుకుంటే చాలా చిన్న రింగ్ అయితే ఇచ్చారండి. అది అసలు 1 గ్రామ్ కూడా ఉండదు. అటువంటి రింగ్ ఇచ్చారు. అంటే 0.100 మిల్లీగ్రామ్స్ కూడా ఉండదండి. అటువంటి రింగ్ అయితే నాకు ఇచ్చారు. సో అలా కాకుండా మనం ఇలా స్టోర్స్ లో ఇస్తే కొన్ని స్టోర్స్ లో అయితే తీసుకుంటారండి, సిల్వర్ పై ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇంకొన్ని స్టోర్స్ లో అయితే ఉండదండి. నేను మలబార్ లో చూసేటప్పుడు అయితే నాకు మలబార్ వాళ్ళు ఎక్స్చేంజ్ అయితే చేశారు. సో మన దగ్గర ఇటువంటి కుంకుమ బర్నీలు కానీ ఏవైనా వాడని ఉంటాయి కదా, వాళ్ళు కూడా గోల్డ్ కోసం కొనుక్కోవాలనుకుంటే ఈ విధంగా అయితే కొనుక్కోవచ్చండి. సిల్వర్ మీద ఎక్స్చేంజ్ ఉంటుంది గోల్డ్ అనేది. అది మలబార్ లో నేను చూసాను కాబట్టి ఒకసారి మీరు మలబార్ స్టోర్ ని అయితే విజిట్ చేయండి. మీ దగ్గరలో ఉండేది విజిట్ చేసి ఎవరికైనా నచ్చితే మీ దగ్గర ఓల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా సిల్వర్, ఒకసారి ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇదైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది దగ్గర సిల్వర్ అయితే ఉండిపోతుందండి, అది వాడలేరు, అలానే పారేయలేరు కదా. సో దానికైతే ఇది ఒక మంచి టిప్ అనే అనుకుంటున్నాను. అదే విధంగా మనం దాన్ని అయితే మీరు స్కీమ్ గట్ట పే చేసినట్టయితే ఆ అమౌంట్ అనేది స్కీమ్ గా కన్వర్ట్ చేసేసుకోవచ్చు, లేకపోతే అడ్వాన్స్డ్ పేమెంట్ గా కూడా ఇచ్చేయొచ్చండి. ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం దాన్ని ఫిక్స్ చేసి ఉంచుతారు. సో ఇదైతే ఒక 2-3 సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు. సో మనం బయట కొన్ని దానికి ఎక్కువ అంత ప్యూరిటీ అయితే ఉండదండి. చూడండి, ఈ వెండి బర్ని చూపిస్తున్నాను. మనకి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది కదా, వెండిలా అనిపించట్లేదు. సో ఒకసారి ఇటువంటివి ఏమున్నా మనకి ప్యూరిటీ బట్టి అయితే వాళ్ళు రేట్ కడతారండి మలబార్ వాళ్ళు. అటువంటి స్టోర్స్ లో ఇస్తే మనకి అమౌంట్ కూడా బాగా వస్తుంది. నేను రీసెంట్ గా మాకు తెలిసిన ఒక అతను 1 kg సిల్వర్ అయితే పర్చేస్ చేసి ఒక హాఫ్ తులా అనుకుంటాను, లేకపోతే తులం వరకు అయితే గోల్డ్ అయితే బిస్కెట్ తీసుకున్నారండి. కానీ అదే అమౌంట్ అదే సిల్వర్ వాళ్ళు మలబార్ లో ఇచ్చేటట్టయితే మేము అడిగితే మలబార్ లో 3 lakhs వరకు వస్తుంది కేజీ దానికి అని అన్నారు. అట్లీస్ట్ ప్యూరిటీ అవన్నీ తక్కువ చేసుకున్నా మనకి 2.5K వరకు అయితే 2.5L వరకు అయితే వస్తుంది. అంటే 2.5 lakhs అయితే ఖచ్చితంగా వచ్చేదండి. వాళ్ళేమో తెలియక లోకల్ స్టోర్స్ లో పర్చేజ్ చేశారు. ఇలా చేయడం వల్ల షాప్ వాళ్ళకే బెనిఫిట్ గానీ మనకైతే ఎటువంటి బెనిఫిట్ ఉండదు.
ఒకసారి మీ దగ్గర ఇటువంటి ఉంటే ఒకసారి అయితే మలబార్కి విజిట్ చేయండి. విజిట్ చేసి అక్కడ తీసుకుంటే తీసుకోండి. ఇంకొకరు అయితే అడిగారండి, మీరు మంత్లీ సేవింగ్ ఛాలెంజ్ ద్వారా పెట్టారు కదా, ఎందుకు పెట్టడం లేదని. నేను పెడతానండి, కానీ నేను రీసెంట్ వీడియోస్ లో కూడా చెప్పాను, పర్ మంత్ వచ్చేసి నేను 7,500 వరకు అంటే 7,500 వరకే సేవ్ చేద్దాం అనుకుంటున్నానని. సో లాస్ట్ వీడియోస్ లో అయితే నేను అదే ఎంత సేవ్ చేయాలనేది కూడా పెట్టాను. అదే ఎందుకు నేను సేవ్ చేస్తున్నాను అనేది కూడా ఫ్యూచర్ వీడియోలో చెప్తానన్నాను. అది ఒకసారి ఖచ్చితంగా చూడండి. మీరు మీ బడ్జెట్ ప్రకారం మీరైతే సేవ్ చేసుకునేలాగా చేసుకోండి. ఎందుకంటే సేవింగ్ కూడా ఫస్ట్ ఒక అప్పులానే భావించండి. ఇప్పుడు మీ ఈఎంఐ ఎలా మంత్లీ ఒక డేట్ అనేది ఫిక్స్ అయిపోయి మనకి కట్ అయిపోతుంది కదా, అలానే మీరు సేవింగ్ అనేది ఫస్ట్ ని వేస్తారా, సెకండ్ వేస్తారా, థర్డ్ ని వేస్తారా చూసుకొని సేవింగ్ అనేది ఫస్టే వేసేసుకోండి. అలా లేదు మేము లాస్ట్ లో వేస్తామంటే అది అసలు సేవింగే అవ్వదు. అలా కాకుండా సేవింగ్ కూడా మన దగ్గర ఉండదండి. సో ఫస్ట్ శాలరీ రాగానే మీరు కొంత అమౌంట్ అనేది ఎంతో కొంత సేవింగ్ లో వేసేసుకోండి. అలా లేదు అనుకుంటే మీరు శాలరీ రాగానే కొంత అమౌంట్ తీసి ఇలా స్కీమ్స్ ద్వారా అయినా దేనికైనా ఫిక్స్ చేసేసుకోండి. సో దాని వల్ల కూడా మనకి యూజ్ అయితే ఉంటుంది, సేవింగ్ అనేది ఉంటుంది. లేదు లాస్ట్ లో సేవింగ్ చేస్తామంటే మనకు అంత అమౌంట్ అనేది ఏ విధంగానైనా ఖర్చు అయిపోతుందండి. సో ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారండి, నా గోల్డ్ బ్యాంక్ లో ఉంది, నేను కాయిన్స్ కొనిపెట్టి వాటిని సేల్ చేసి గోల్డ్ లోన్ కడితే బెటరా, లేదా చిట్టి వేసుకొని అమౌంట్ తో కడితే బెటర్ అని అన్నారండి. సో నా ఒపీనియన్ ప్రకారం మనం కాయిన్స్ కొని దాన్ని ఇన్వెస్టింగ్ పర్పస్ మీద ఉంచుకుంటేనే బెస్ట్ అండి. ఆ కాయిన్స్ కొనేసి అమ్మేసి అదే గోల్డ్ లోన్ విడిపించుకుంటే బెస్ట్ కాదని నా ఒపీనియన్. మీరు ఎలానో చిట్టి కడతాను అంటున్నారు కాబట్టి ఆ చిట్టి అమౌంట్ అనేది గోల్డ్ లోన్ లో పెట్టుకోండి. మీకు వచ్చిన అమౌంట్ ద్వారా కాయిన్స్ కొనుక్కొని దాన్ని ఉంచుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. లేదు అనుకుంటే మీరు చిట్టి వద్దు, ఇలా గోల్డ్ కాయిన్స్ కూడా కొనడం వద్దండి. మీకు ఇష్టమైతే గోల్డ్ లోనే విడిపించేసుకోండి, లేకపోతే గోల్డ్ కాయిన్స్ కొని దాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కిందనే ఉంచుకోండి. అలా కాకుండా ఇప్పుడు కొనేసి ఒక 1 మంత్ కి 2 మంత్స్ కి అమ్మేసుకొని గోల్డ్ లోన్ విడిపించుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కాయిన్స్ ఒక 8 గ్రామ్స్ కాయిన్ కొనుక్కున్నా, లేకపోతే అట్లీస్ట్ 5 గ్రామ్స్ కాయిన్ కొనుక్కున్నా, ఇదే ఒక 5 years తర్వాత మనకి దానికి డబుల్ అయితే అవుతుందండి. డబుల్ కాకపోయినా అట్లీస్ట్ కొంత అమౌంట్ అయితే పెరుగుతుంది. గోల్డ్ లోన్ అలా కాకుండా మనం మంత్లీ కొంత అమౌంట్ కట్టుకుని ఇంట్రెస్ట్ పే చేసుకుంటే మనకి గోల్డ్ లోన్ అనేది తీరిపోతుందండి. గోల్డ్ లోన్ అయితే ఫిక్స్డ్ చేసి ఉంటుంది. మన గోల్డ్ కాస్ట్ అనేది అలా కాదు కదా, రోజు రోజుకి పెరగడం ద్వారా మనం గోల్డ్ కొనుక్కుంటేనే బెస్ట్ అండి. నేనైతే ఏ కాయిన్ అయితే అమ్మాలనుకోవట్లేదు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఏదైనా అవసరం ఉంటే మనకు ఖచ్చితంగా అమ్మొచ్చు. లేదనుకుంటే దీన్నైనా నేను లోన్ ద్వారానే పెట్టుకుంటానండి. ఇలా గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకోరు కదా, సో దీనికి ఒక చిన్న రింగ్ లాంటిది ఏదైనా వేసి, లేకపోతే ఇదంతా కరిగించుకొని మనం ఫింగర్ రింగ్ లా చేసి కూడా గోల్డ్ లోన్ పెట్టుకోవచ్చు. కాయిన్స్ కి అయితే ఎటువంటి బ్యాంక్ అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేయదు. ఫ్యూచర్ లో నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏప్రిల్ నుంచి అయితే కొన్ని బ్యాంక్స్ కి సిల్వర్ పై కూడా లోన్స్ ఇస్తున్నారంటండి. ఒకసారి ఎవరైనా మీ దగ్గర ఉన్న బ్యాంక్స్ లో విజిట్ చేసి ఒక సిల్వర్ మీద కూడా లోన్ ప్రొవైడ్ చేస్తే, మీ దగ్గర ఏమైనా వాడని ఉంటాయి కదా, ఇటువంటి పట్టీలైనా ఇటువంటి బర్నీలైనా మనకి ప్రతి ఒక్కరికి ఇలాంటి గిఫ్ట్స్ అయితే వస్తాయి కదా, వాటిని అయితే ఇచ్చి సిల్వర్ మీద కూడా లోన్ ప్రొవైడ్ చేస్తే తీసుకోండి. లేదంటే ఇలా సిల్వర్ మీద చెప్పాను కదా, స్టోర్ లో ఇచ్చేసి మనం ఎక్స్చేంజ్ చేసుకుని గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. కానీ ఒకటండి, మలబార్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలా సిల్వర్ ఇచ్చేసి మనకి కాయిన్ అయితే ఇవ్వరండి, ఏదైనా ఆర్నమెంటే కొనుక్కోవాలి. దానికి విఏ అండ్ జిఎస్టీ 2 పే చేయాలండి. నాకు అదైతే మైనస్ అనిపించింది. ఎందుకంటే మనం ఏ ఆర్నమెంట్ 1, 2, 3 గ్రాముల్లో ఏ ఆర్నమెంట్ తీసుకున్నా దానికి వి వచ్చేసి 15 to 18% వరకు ఉంటుంది, లేకపోతే 10 to 15% ఈ మధ్యలోనైనా ఉంటుంది కదా. అలా కాకుండా గోల్డ్ కాయిన్ అంటే మనకి 3 to 4% ఉంటుంది. మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది కదా. సో ఇదొక్కటే నాకు మైనస్ అనిపించిందండి. లేకపోతే ఇలా సిల్వర్ మనకి యూజ్ అవ్వదు అనుకునేటప్పుడు ఎక్స్చేంజ్ చేసేసుకుంటేనే బెస్ట్. సో ఈ రోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదే విధంగా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా వీడియోకి హైప్ చేస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.